సంబంధించి ఒక వార్త వచ్చింది. అమ్మాయిలు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ చాలామంది ఉంటున్నారు. అయితే అక్కడ వాళ్ళకు సొంత ఇండ్లు లేక అమ్మాయిలు కొంతమంది ప్రైవసీగా అంటే రూమ్ తీసుకొని ఉండలేక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నటువంటి పరిస్థితి చాలా. హైదరాబాద్లో ఏ మూలకు పోయినా అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు. ఎక్కడ ఉంటున్నావు అని వాళ్ళని అడిగితే ఖచ్చితంగా ఏదో ఒక హాస్టల్ పేరు చెప్తారు. మరి హాస్టల్లో ఫుడ్ సరిగా ఉంటుందా, ఆ హాస్టల్లో సెక్యూరిటీ సరిగా ఉంటుందా, హాస్టల్లో సౌకర్యాలు ఎట్లా ఉంటున్నాయి, వాళ్ళు ఒక హాస్టల్లో అమ్మాయి చేరాలంటే ఏం చూసి చేరాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు పేపర్ రాసింది. వాళ్ళ భద్రత ఇప్పుడు అన్నీ కూడా అమ్మాయిల మీద ఆకృత్యాలు, వాళ్ళ మీద లైంగిక దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ ఎంతవరకు హాస్టళ్ళు చూస్తున్నారు, హాస్టళ్ళు అమ్మాయిలకు సెక్యూరిటీ ఎంతగా ఇవ్వగలుగుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అమ్మాయిలు హాస్టల్లో చేరే ముందు ఈ అంశాన్ని మీరు కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం పాటించాలి. అయితే ఇది మనకు 12వ పేజీలో ఈనాడు పేపర్ రాసింది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాము. మొత్తం మీద వసతి భద్రమేనా అని రాసింది. అమ్మాయిలు ఉంటున్నటువంటి హాస్టళ్ళు భద్రంగా ఉన్నాయా, అన్ని రకాల భద్రంగా ఉండాలి, అన్ని రకాలుగా సెక్యూరిటీ ఉండాలి. ఉత్తనే పోయినామా, పైసలు ఇచ్చినామా, తిన్నామా, జాబ్ పోయినామా, వచ్చినామా కాదు. అమ్మాయిలకు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలి, అన్ని రకాలుగా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆ హాస్టల్ వాళ్ళదే. పాటించాలి. మరి హాస్టల్ ముఖ్యంగా అమ్మాయిలు విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి వెళ్ళి, ఆంధ్ర సైడ్ నుంచి వెళ్ళి ఎక్కువగా వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. అట్లాగే వరంగల్ నుంచి, తెలంగాణకు సంబంధించి కొన్ని జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటూ జాబ్ చేసుకుంటున్నారు. మరి అట్లా జాబ్ చేస్తూ వచ్చి సొంత ఇల్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఏదో ఒక హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో ఉన్నప్పుడు మరి ఎట్లాంటి సౌకర్యాలు ఉంటున్నాయి, మరి పోలీసులు ఏం చెప్తున్నారు, ఏమన్నా ఆకృత్యాలు ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం మనము. 2023లో జూన్లో ముంబైలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సావిత్రిబాయి పూలే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో పాలిటెక్నిక్ చదువుతున్న 18 ఏళ్ల యువతిని ఆమె గదిలోనే అత్యాచారం చేసి హత్య చేసిర్రు. హాస్టల్లోకి పోయి అత్యాచారం చేసి రేప్ చేసి చంపేసిర్రు. ఏది ఆ సావిత్రిబాయి పూలే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో 18 ఏళ్ల యువతిని రేప్ చేసి చంపారు. హాస్టల్కి పోయే అంటే హాస్టల్లో సెక్యూరిటీ ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సెక్యూరిటీ ఇవ్వలేదు. ఆ హాస్టల్కి సంబంధించినటువంటి వార్డెన్ కావచ్చు, హాస్టల్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవ్వలేదు, చనిపోయింది. 2013లో అక్టోబర్లో గచ్చిబౌలి ఐటీ కారిడార్లోని తన కార్యాలయం నుంచి హాస్టల్కి వెళ్లేందుకు ఎదురు చూస్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లిన 2 యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. ఇట్లా అక్కడొకటి కాదు, నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతుంది. హాస్టల్లోకి వచ్చే అత్యాచారం చేసి చంపేస్తున్నారు. మరి ఆ హాస్టల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం మనం. పోలీసులు ఏం చెప్తున్నారు? తెలంగాణలోని సైబరాబాద్తో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం నగర పోలీసులు, కమిషనరేట్లు, వివిధ జిల్లా ఎస్పీలు ప్రైవేటు వసతి గృహాల్లో ఎట్లా సేఫ్టీ ఉండాలి, ఏ సెక్యూరిటీ ఉండాలి అనేటువంటిది వాళ్ళు మార్గదర్శకత్వం చేసిర్రు. ఏంటి, వసతి గృహాలన్నిటికీ తగిన ప్రవేశ నిష్క్రమణ 2 మార్గాలు ఉండాలి. హాస్టల్లోకి పోవడానికి ఒక మార్గం ఉండాలి, రావడానికి ఒక మార్గం ఉండాలి. అంటే ఒక మార్గం నుండే పోయి మళ్ళీ అదే మార్గం నుండి వస్తే ఫైర్ జరిగినా, మంటలు వచ్చినా ఇబ్బంది ఉంటుంది. లేదా ఎవరైనా దాడులు చేయడానికి వచ్చినా కూడా మళ్ళీ పారిపోవడానికి ఉంటుంది. కాబట్టి పోయేందుకు ఒక మార్గం ఉండాలి, వచ్చేటందుకు ఒక మార్గం, 2 మార్గాలు ఆ హాస్టల్కు ఉండాలి పోలీసులు చెప్పేది. తర్వాత ఎవరెవరికి లోపలికి వస్తున్నారు, బయటకు వెళ్తున్నారు అనేది పర్యవేక్షించేలా సెక్యూరిటీ గార్డుల వ్యవస్థ ఉండాలి. సందర్శకుల రిజిస్టర్ నిర్వహించాలి. ఆ హాస్టల్కి సంబంధించి ప్రధాన ద్వారం దగ్గర, లోపలికి ఎంట్రన్స్ పోయే ద్వారం దగ్గర ఒకటి రిజిస్టర్ ఉండాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. తర్వాత దాని ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉండాలి. స్టార్టింగ్లో వాళ్ళకు ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు పర్యవేక్షించి అనుమానాస్పదంగా ఎవరు ఉంటే సమాచారం పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు ఒక సెక్యూరిటీ గార్డు ఉండాలి. రిజిస్టర్ సంబంధించి ఒక పుస్తకం ఉండాలి. తర్వాత కామన్ ఏరియాలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అది 15 రోజుల వరకు రికార్డెడ్ ఉండాలి. అంటే ఇవాళ రికార్డ్ అయింది రేపు తీసేస్తామని కాదు, 15 రోజుల సీసీ ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉండాలి. అట్లా మహిళా హెల్ప్ లైన్, పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు వంటివి
వసతి గృహంలో బోర్డు లాగా ప్రదర్శించాలి. ఏమన్నా వాళ్ళకి అవసరం వస్తే వెంబడే పోలీసులకు ఫోన్ చేయడానికి లేదా ఇంకా టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయడానికి వాళ్ళకు అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసులు చెప్తున్నారు. మరి అమ్మాయిలు హాస్టల్లో చేరే ముందు ఏమేం చూసుకోవాలి, ఏం చూసుకొని అక్కడ చేరాలి అనేటువంటి విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తా. ఒకటి, సిబ్బంది, అక్కడ ఉంటున్నటువంటి సిబ్బంది సరైనటువంటి శిక్షణ కలిగి ఉన్నారా, లేకపోతే ఉత్తనే జీతం తీసుకొని వచ్చి టైంపాస్కి వచ్చి నిద్రపోయి జరిసేపు కూర్చొని పోతున్నారా అని చూడాలి. సరైన శిక్షణ ఉన్న మహిళా రక్షణ సిబ్బంది అందుబాటులో ఉన్నారా. మహిళా హాస్టల్ కాబట్టి మహిళల్లో రక్షణ కోసం అక్కడ సెక్యూరిటీ గార్డుగా ఉండాలి. అన్ని సమయాల్లో అందుబాటులో ఉండేలా నిబద్ధత కలిగిన మేనేజర్ వార్డెన్ ఉన్నారా. డే అండ్ నైట్ వార్డెన్ ఇట్లా మహిళ ఉండాలి. రాత్రి పగలని తేడా లేకుండా వాళ్ళకు పర్యవేక్షణ చూడాలి. మరి ఎట్లా ప్రవేశం? సరైన గుర్తింపు పత్రాలు చూపించినటువంటి వ్యక్తులను మాత్రమే అందులోకి అనుమతి చేయాలి. హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎక్కడి నుంచిలో తీవ్రవాదులు, వాళ్ళు దొంగలు, దోపిడి అంత ఎవరైనా వచ్చినాక హాస్టల్లో ఒకరోజు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు నెల సంవత్సరాలు తరబడి ఉండేవాళ్ళు నెలకు ఫీజులు పే చేస్తారు. కానీ ఒక్కరోజు వచ్చిపోయేటోళ్ళకి కూడా వాళ్ళ ఆధార్ కార్డు ఏంది, వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉంటున్నారు, వాళ్ళు ఏ పని కోసం వచ్చినారు, ఆ పత్రాలు తనిఖీ చేయకుండా వాళ్ళు ఆ వచ్చే రోజుకు 500 1000 ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఒకరోజు స్టే ఇస్తున్నారు. దానివల్ల ఈ రెగ్యులర్ వాళ్ళ నష్టం జరుగుతుంది. రెగ్యులర్ వాళ్ళ డబ్బులు పోవడం, రెగ్యులర్గా ఉండేటువంటి అమ్మాయిల డబ్బులు బంగారం పోవడం, వాళ్ళకు ఇబ్బంది కలగడం ఇవంతా కూడా ఉంటుంది. ఇట్లా ఎవరైతే వస్తున్నారో హాస్టల్లోనికి వాళ్లకు పూర్తి స్థాయిలో పత్రాలు చూపించిన తర్వాతనే లోపలికి పంపించాలి. తర్వాత బయోమెట్రిక్ సిస్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి. మరి కొత్తగా చేరిన వారికి భద్రత, హాస్టల్ నియమాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలి. నిర్మోహమాటంగా సమస్యలను పంచుకునే సౌకర్యం కల్పించాలి. ఏ విషయంలోనైనా ఫిర్యాదు చేయడానికి ఫీడ్బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంటే అక్కడ ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాలి. కంప్లైంట్ బాక్స్ పెట్టడం ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే ఆ అమ్మాయిలు డైరెక్ట్ చెప్పకుండా ఆ పేపర్ మీద రాసి కంప్లైంట్ బాక్స్లో వేస్తే దాన్ని ఆ మేనేజ్మెంట్ చూసుకొని ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కంప్లైంట్ బాక్స్ను కూడా ఏర్పాటు చేయాలి.